మెస్సీతో ఫుట్బాల్ కోసం ఆయన ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. జనరల్గా రాజకీయాలలో కేసీఆర్ లాంటి రాజకీయ చాణిక్యత కలిగినటువంటి ఒక లెజెండరీ పర్సనాలిటీని రేవంత్ రెడ్డి గారు ఓడించగలిగాడు. అది కూడా ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్కు వెళ్ళి కాంగ్రెస్లో ఆయన స్పీడ్గా డెసిషన్స్ తీసుకొని మెట్టుకు మెట్టు ఎక్కి ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కాంగ్రెస్లో ఆయన కంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న క్యాబినెట్లో 80% ఆయన కంటే సీనియర్స్. జానారెడ్డి లాంటి కురవృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాదని ఈయన మెస్సీలాగా రాజకీయాలలో ఆడి గెలిచాడు. అది వేరు.